క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ఈ సమయంలో ఏర్పరచబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 44వ సంకీర్తన 16వ వచనం చదువుకుందాం. శత్రువులను బట్టి పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సహోదర సహోదరులారా, ఈరోజు మన అంశం ఏంటంటే అవమానములో నుండి ఆశీర్వాదములోనికి, అవమానములో నుండి ఆశీర్వాదములోనికి అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధ తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మహాదయను బట్టి ప్రభా, గడిచిన కాలమంతా మెరకల చాటును కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభా, ఎంతమంది అయితే నాయన యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షించున్నారు, మరి కావలసినటువంటి కృప చూపించండి నాయన. నీ మాటలు మేము ధ్యానం చేయబోచుండగా తండ్రి ప్రభా, క్రొవ్వు మెదడు మాకు దొరికినట్లుగా నా హృదయం ఎంతో సంతృప్తి చెందుతుందని కీర్తనాకారుడు 8వ సంకీర్తన రాబడినట్లుగా నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభా, మీరే నా నోట నీ మాట ఉంచండి. నీ మాటలు అర్థమయ్యే రీతిలో మాతో మాట్లాడమని అడుగుచ్చు ప్రభా. అవమానంలో ఆశీర్వాదం తీసుకుని వచ్చే దేవుడు నాయన, మీరు వాక్యం ద్వారా ప్రతి బిడ్డ కూడా సంధించబడినట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సహోదర సహోదరులారా, అవమానములో నుండి ఆశీర్వాదంలోనికి అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 44వ సంకీర్తనలో కోరాహు కుమారుడు రాసినటువంటి కీర్తనగా 44వ కీర్తన చూస్తాం. ప్రియ సహోదర సహోదరులారా, రాస్తూ అవమానము చేత మేము తలపోయబడుచున్నాము, మా శత్రువులను బట్టి, అదేవిధంగా పగ తీర్చుకునే వారిని బట్టి మేము దినమెల్లా అవమానపరచబడుచున్నాము అని కీర్తనాకారుడైన కోరాహు తన కీర్తనలో రాస్తున్నాడు. సహోదర సహోదరులారా, మానవ జీవితంలో అవమానాలు అనేవి ఒక భయంకరమైనటువంటి సంఘటనలుగా ఉన్నాయి. మానవుడు దేన్నైనా తట్టుకోగలడు, కానీ అవమానాన్ని తట్టుకోలేడు. మనం చేయనటువంటి కార్యాలను బట్టి మన మీద నిందలు వేయడం, అదేవిధంగా నలుగురిలో మనలను పలచన చేయటం, తక్కువగా మాట్లాడడం మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పడిన వ్యక్తి ఎప్పుడు కూడా పడినట్లే ఉండడు. దేవుడు ఒకానొక సమయంలో ఆ వ్యక్తిని లేపుతాడు. బైబిల్లో నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. ప్రభు అతను లేపుటకు శక్తివంతుడని దేవుడు మాట్లాడుచున్నాడు. కనుక మనము అవమానపరచబడితే, ఒకవేళ అవమానం చేత నింపబడితే, ఈ అవమానాన్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఎందరైతే మనల్ని అవమానించారో, ఎందరైతే మనల్ని అవమానపరిచారో వారందరికీ కూడా తగిన విధంగా మనం సమాధానం చెప్పేవారిగా ఉండాలి. కానీ అవమానంలో కుమిలిపోయేటటువంటి వారిగా, అవమానంలో కృంగిపోయేటటువంటి వారిగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యము మనం అవమానంలో కృంగినప్పుడు, అవమానం చేత నింపబడినప్పుడు మనకు గొప్ప ఆదరణనిచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. అందుకే కీర్తన గ్రంథం 35వ సంకీర్తన 4వ వచనాన్ని మనం గమనించగలిగితే, కీర్తన గ్రంథం 35వ సంకీర్తన 4వ వచనం చూద్దాం. నా ప్రాణము తీయగోరు వారు వారికి సిగ్గు అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయను ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. ప్రియ సహోదర సహోదరులారా, కీర్తనాకారుడు దావీదు అంటాడు, నా ప్రాణాన్ని తీయాలనుకున్నవారు వారు అవమానపరచబడి వెనుకకు మళ్ళీపోదురుగా. కనుక దేవుని పిల్లలకు ఎవరైతే అవమానం కలుగు చేయటానికి, అపకీర్తిని కలుగు చేయటానికి సిద్ధపడతారో అటువంటి వారికి దేవుడు అంట వాళ్ళ అవమానాన్ని వాళ్ళకే కలుగు చేస్తారట. కనుక మనం అధైర్యపడకూడదు. ఎందుకంటే మనల్ని ఎవరు అవమానపరిచారో వారికి దేవుడే సమాధానం చెప్పేవాడిగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 35వ సంకీర్తన 26వ వచనంలో కూడా మనం చూస్తాం, నాకు అపాయము చూచి సంతోషించువారు
అవమానం నొందుదురుగాక, లజ్జపడుదురుగాక, నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగా. సహోదరులారా, మన మీద ఎవరైతే మనకు అపాయం వచ్చిందని, మనము కష్టం చేత కృంగి ఉన్నామని ఎందరైతే మనల్ని అవమానంగా చూస్తున్నారో వాళ్లకు దేవుడు లజ్జ అనగా సిగ్గుపడేటట్లుగా వారిని చేస్తాడు. మన మీద ఎవరైతే అసహ్యపడుతున్నారో, మనకంటే గొప్పవారమని, మనకంటే ఆస్తిపాస్తులు కలిగిన వారమని, గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వారమని, ఆర్థిక స్టేటస్ కలిగిన వారమని ఎవరైతే మనల్ని నలుగురిలో పలచన చేయుచు మాట్లాడుతూ అవమానపరుచుచున్నారో వారికి ధీటైన సమాధానం చెప్పటానికి నీవు నమ్మిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఏ విషయంలో అవమానపరచబడ్డావు, ఎవరెవరు నిన్ను అవమానపరిచారు, దేవుడంట వాళ్లను అవమానంతో నింపుతాడు, వాళ్లను సిగ్గుచేత నింపుతాడు. వారు మరి అన్నట్టు కూడా నీ జోలికి రాకుండా దేవుడు చేస్తాడు. కీర్తన గ్రంథం 40వ సంకీర్తన మనం గమనించగలిగితే 40వ సంకీర్తన 15వ వచనంలో, నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమ కలుగు అవమానము చూచి విస్మయముందుదురుగాక. ప్రియ సహోదరులు, నన్ను చూచి అవమానం ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగినటువంటి నిందను చూచి, తమకు కలిగినటువంటి అవమానమును చూచి వారు విస్మయముందుదురుగా. కనుక ఎవరెవరైతే ఇప్పుడు మన ఆహా 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 ఓహో అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సమాజంలో మన మేలు కోరేవారు, మన మంచి కోరేవారు తక్కువ. కనుక ఎవరైతే మనల్ని ఆహా ఓహో అని మనలో, మన పిల్లలు, మన కుటుంబాలను, స్థితిగతులను చూచి మాట్లాడారో అలాంటి వారికి దేవుడు అవమానాన్ని ఇస్తాడు, అవమానాన్ని కలుగు చేస్తాడు. కనుక మనం వారు అన్నారని వారు మనతో అవమానకరంగా మాట్లాడని కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. ఎందుకంటే దేవుడు అవమానాలను ఆశీర్వాదాలుగా మార్చబోతున్నాడు. నీవు ఈరోజు నమ్మగలిగితే, ఈరోజు నువ్వు విశ్వసించగలిగితే, ఎవరెవరైతే నేను అవమానపరిచారు వారే నీదుట తలదించుకునేటట్లు దేవుడు చేయగలిగినటువంటి దేవుడు, నీవు నమ్మినటువంటిది. 69వ సంకీర్తన, కీర్తన గ్రంథం 69:6లో కూడా కీర్తనకారులు చెప్తున్న మాటలు మనం గమనిద్దాం. 69:6లో కూడా కీర్తనకారులు చెప్తున్న మాటలను చూద్దాం. ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టు వారికి నా వలన సిగ్గు కలుగనీయకు. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదక్కు వారిని నా వలన అవమానమునందనీయకు. కనుక ఇక్కడ దేవుని వెదకే వారికి అవమానము కలగకుండా దేవుడు కాపాడుతాడు. కీర్తన గ్రంథం 74:21లో కూడా చూద్దాం. 74:21లో కూడా 74:21లో చూద్దాం. నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరలనీయకము, శ్రమనందు వారును దరిద్రులను నీ నామము సన్నుతించుదురు. కనుక నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరలనీయకము. ఇక్కడ దావీదు, ఆసాపు ప్రార్థన చేయొచ్చు, ప్రభువా అవమానము నొందినటువంటి వారిని వారి సిగ్గుతో వెనుకకు వెళ్ళనీయకము, శ్రమనొందిన వారిని దరిద్రులను వారిని విడిపించు దేవా అని కీర్తనకారుడు చెబుతున్న సంఘటన మనం చూస్తున్నాం. కనుక ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి. 54:4లో, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్య కాలపు సిగ్గును మరచుదువు, నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకో. కనుక దేవుడు అంటాడు ఇక్కడ, భయపడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీ అవమానాన్ని తలంచుకోవద్దు. పదే పదే నేను అవమానంతో నింపబడ్డాను, వాళ్ళు నన్ను ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు, నన్ను నలుగురిలో అవమానపరిచారు, అపనిందలకు గురి చేశారని నువ్వు వేదన పడుతున్నావా? దేవుడు అవమానపరచనటువంటి వారి ఎదుటే దేవుడు నిన్ను తలెత్తుకునేటట్లు చేయగలరు. నీవు నమ్మిన దేవుడు నీ అవమానము ప్రతిగా రెట్టింపు ఘనతను, నీ నిందకు ప్రతిగా దేవుడు స్తుతి వస్త్రాన్ని, సంతోషకరమైనటువంటి వస్త్రాన్ని, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయడానికి ఆశ కలిగి ఉంది. సహోదరుడు, ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అవమానం చేత కప్పబడ్డానే అని వేదన పడుతున్నావు? అయ్యో,
నీవు నమ్మిన దేవుడు నేను అవమానపరిచిన వారికి తగ్గిన శాస్తి చేసేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది కనుక కృంగిపోవద్దు. బైబిల్ అందులో మనం గమనించగలిగితే కీర్తన గ్రంథం బైబిల్ అందులో మనం గమనించి లూకాసు వార్త 20:11 క్రీస్తు కూడా మన నిమిత్తము ఆయన అవమానపరచబడ్డాడు. లూకాసు వార్త 20:11 మనం గమనించగలిగితే క్రీస్తును కూడా అవమానపరిచారు. క్రీస్తును కూడా ఎన్నో విధాలుగా అవమానానికి గురి చేసి మరలా అతడు మరి యొక్క దాసుని పంపగవారు ఆయన కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. యోహాను సువార్త 8:49 ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువు కూడా ఎన్నో అవమానాలు పడ్డాడు. యోహాను సువార్త 8:49 మనం పరిశీలన చేయగలిగితే యేసు నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని గనపరచువాడు, మీరు నన్ను అవమానపరుచుచున్నారు. యేసు ప్రభు అంటున్నాడు. యేసు ప్రభు దయ్యం పట్టిన వాళ్ళు అన్నారంట, త్రాగుబోతు అన్నారంట, పాపులకు స్నేహితుడు అన్నారట. అయినా యేసు ప్రభు అంటున్నాడు మీరు నన్ను అవమానపరుచుచున్నారు. క్రీస్తు ప్రభు మన నిమిత్తం ఆయన అవమానపరచబడ్డాడు. ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన శత్రువుల చేతికి అప్పగింపబడ్డాడు. ఆయన ముఖం మీద కొట్టారు, ఆయన ముఖం మీద ఉమ్మేశారు. యూదుల రాజానికి శుభమని ఆయన తల మీద రెళ్ళు పెట్టారు. సహోదరుడు, క్రీస్తు నీ కొరకు అవమానపరచబడ్డాడు. ఎందుకంటే నీకు ఘనత తేవడం కోసం. క్రీస్తుని అవమానపరిచినటువంటి వారు, దేవుణ్ణి అవమానపరిచిన వారు నిన్ను నన్ను అవమానపరచడంలో ఒక ప్రత్యేకత ఏమైనా ఉందో ఆలోచన చేయి. యేసు ప్రభువు అంటున్నాడు మీరు నన్ను అవమానపరచుచున్నారు. హెబ్రీ పత్రిక 12:2 చివరిగా మనం చదువుకోగలిగితే హెబ్రీ పత్రిక 12:2 క్రీస్తు అవమానాన్నంట నిర్లక్ష్య పెట్టాడు. హెబ్రీ పత్రిక 12:2 మనం గమనించగలిగితే మీరు 12:1 చదువు. ఇంత గొప్ప సాక్ష్యమూహం మేఘం వల్ల మనం ఆవరించడం మనం కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్త దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యును. క్రీస్తు ప్రభువాత తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువను సహించాడు. మనకు ఆయన ఎన్నో విధాలుగా అవమానపరచబడ్డాడు. ఎవరెవరైతే ఆయన అవమానపరిచారో వారందరూ కూడా ఈయన నిజంగా దేవుని కుమారుడని, ఈయన నిజంగా దేవుడని తర్వాత వారు గుర్తెరిగారు. సహోదరుడు, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నావు? అవమానాల చేత నింపబడ్డావు, అపకీర్తి చేత నింపబడ్డావు, అవమానాలు వెక్కిరింపులు ఆహా ఓహో అని పలికేటటువంటి వారు చుట్టూ ఉన్నారా? అయితే అవమానంతో దేవుడు నిన్ను వెనుకకు మళ్లించేవాడు కాదు. ఆయన అంటున్నాడు నీ అవమానము రెట్టింపు ఘనత పొందుతావు, భయపడకు, సిగ్గుపడనక్కర్లేదు. దేవుడు నిన్ను ధైర్యం తినిపించున్నాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని జీవితంలో ఇవ్వబోతున్నాడు. క్రీస్తు వలే నువ్వు కూడా ఆయన వైపు చూడు. ఆయన సిలువను సహించాడు, ఆనందము కొరకు అవమానాన్ని భరించాడు. కనుక ఈరోజు నువ్వు అవమానపరచబడుతున్నావంటే రేపు ఎక్కడైతే అవమానపరచబడ్డావు వారి ముందే నువ్వు తలెత్తుకొని నిలబడగలవు. వారి ముందే నువ్వు సరైన స్థితిలో ఉంచగలిగినటువంటి దేవుడిని దేవుడు. కనుక విశ్వాసంతో క్రీస్తును అంగీకరించేటటువంటి వారికి ఉండాలండి. ఆనందమును ఈ లోకంలో అవమానాన్ని నిర్లక్ష్య పెట్టచ్చు, యేసు వైపు చూచు. ఆయన త్రోవలో ముందుకు సాగిపోయేవారిగా మీరు ఉండాలని ప్రభు పేరట జ్ఞాపకం చేయొచ్చు. నేను ఈ మాటలు ముగిసిన దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకల్లో దీవించును గాక.